అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. చాలా కాలం క్రితం ఒక పరమ భక్తురాలు ఉండేది, కృష్ణ భక్తురాలు. ఆవిడికి హఠాత్తుగా ఒక 50 ఏళ్ళు దాటాక కాలకర్మాల వల్ల చూపు మందగించి ఏం కనపడకుండా పోయింది. మసక అసలు కనపట్టలేదట. ఆ ఊళ్ళో మంచి డాక్టర్ గారు ఉన్నాడు, ఒక వైద్యుడు. ఆయన వైద్యం చేస్తే చూపు తిరిగి వస్తుందని పేరు. అందుకని ఆయన్ని కబురు పెట్టి, అయ్యా నేను ముసల్దాన్ని, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఏదో దేవుడి దేవుళ్ళు అంతో ఎంతో ఆస్తి ఉంది, ఈ ఆస్తి చూసుకోవాలంటే చూపు నాస్తి, అందువల్ల ఈ అంధత్వానికి, ఆంధ్యానికి, ఈ గుడ్డితనానికి శాస్తి చేసి నన్ను అనుగ్రహిస్తే నీవు అడిగినంత ఫీజు ఇస్తానండి. అలాగేనమ్మా, 6 నెలల పాటు చికిత్స చేయాలి, 6 నెలలు ఎవరో ఒకళ్ళని నేను నీకు భోజనం పంపించే అది ఏర్పాటు చేయడానికి ఒక మనిషిని పెడతాను, 6 నెలలు అయ్యాక ఫీజు ఇద్దు కానీ, ఈ లోపేదో తృణమో పణమో ఇద్దు కానిలే అన్నాడు. ఈ 6 నెలలు తరచుగా కట్లు మారుస్తూ ఉంటాను, కళ్ళు విప్పి మాత్రం నువ్వు ఏది చూడకూడదు, చూస్తే కళ్ళు వెళ్ళిపోయే ప్రమాదం ఉందన్నట్ట. అలాగే వారానికి ఒకసారి రావడం, కట్లు కట్టడం, మార్చడం, ఈలోపు ఏ రోజుకి ఆ రోజు కాస్త మందు ఇవ్వడం, ఈవిడికి భోజనం పెట్టడానికి మాత్రం పొద్దున్న సాయంత్రం ఒక పని మనిషిని తీసుకురావడం చేసేవాడు. 6 నెలలు గడిచాయి. పూర్తిగా కట్టు విప్పాడు ఆయన. కట్టు విప్పి ఒకసారి చూసుకోమ్మా చూపు ఎలా ఉంది అంటే ఆవిడ ఇల్లంతా పరిశీలించి చూసింది. నాకేమీ చూపు రాలేదండి. అబద్ధం ఆడుతున్నావు, నా మందుకి ఎవరికైనా చూపు రావలసిందే అన్నాడు ఆయన. నేను మందు వేస్తే గుడ్డివాడు కూడా చూస్తాడు, నా ఫీజు ఎగ్గొట్టడానికి అబద్ధం ఆడుతున్నావు కదంటే, లేదు నాకు చూపు కనపట్టలేదండి ఆవిడ. ఆ ఊళ్ళో మర్యాద రామన్న గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన తీర్పులు బాగా చెబుతాడు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు ఈయన. ముసలావిడ అక్కడికి వెళ్ళగానే మర్యాద రామన్న గారికి నమస్కరించింది. ఏమమ్మా నన్ను చూడగానే ఎలా నమస్కరించామన్నాడు ఆయన. మర్యాద రామన్న గారు గొంతు వింటే ఆయన మర్యాద రామన్న గారిని అందరికీ తెలుస్తుంది, అందుకని దండం పెట్టాను అన్నది. ఈయనేమో నీకు చూపు రావటానికి వైద్యం చేశానంటున్నాడు, నువ్వేమో చూపు రాలేదంటున్నావు, ఇందులో ఏది నిజమని అడిగితే, అయ్యా నాకు చూపు రాలేదన్నదే నిజమండి అందుట. ఎలా చెబుతున్నావు అన్నాడు ఆయన. ఎలా చెప్పడం ఏంటండి, మా ఇంట్లో ఒక 2000 వస్తువులు ఉండేవి, అందులో సగం బంగారంవి సగం వెండివి, చూపు రాని క్రితం అవన్నీ ఉండేవి, చూపు వచ్చాక అవేం కనపట్టలేదు, కాబట్టి నాకు చూపు రాలేదండి ఆవిడ. అప్పుడు మర్యాదరామన్ గారికి అర్థమైంది, ఈ వైద్యుడు వచ్చినప్పుడల్లా రోజు ఈ 6 నెలల్లో, ఏది 630 180 రోజుల్లో రోజు ఒక గొలుసు, ఒక కంకణం, గడియారం, ఇంకేవో వస్తువులు, కంసాలు అన్నీ పట్టుకుపోయాట.
శూన్యంగా ఉంది. అందువల్ల నాకు చూపు రాలేదు అనగానే, ఏమయ్యా వైద్యుడా నీకు బుద్ధి ఉందా లేదా? ఆవిడ చాలా వ్యంగ్యంగా చెప్పింది, నువ్వు దొంగం అనలేదు, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో, ఆ వస్తువులు అక్కడ పెట్టి ఫీజు పట్టుకెళ్ళి అన్నట్ట. వాడు సిగ్గుపడి లెంపలు వాయించుకొని వస్తువులు అక్కడ పెట్టేశాడు, ఫీజు ఇచ్చాడు. ఇప్పుడు రాగానే ఉపన్యాసానికి సత్యనారాయణ గారి ఎండింగ్ ఉపన్యాసం, నేను ప్రారంభ ఉపన్యాసంలో ఆవిడికి చూపు వచ్చినప్పుడు ఇంట్లో మాయమైపోయిన వస్తువుల్లో ఉన్నారు కుర్చీలన్నీ. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. నాకు అనుమానం వచ్చింది, 230 మంది అన్నారు, ఇందులో పట్టుమని 25 కుర్చీలు కూడా ఫుల్గా లేవు, అందులో అక్కడ కుర్చీ ఖాళీ, ఇక్కడ కుర్చీ ఖాళీ, ఎవడు కూడా అందులోనేమో కుర్చీలో మరి రిజర్వేషన్ చేసి పెట్టారు ఏమిటో తెలియదు, కానీ పుస్తకాలు కనపడుతున్నాయి. నాకేమైనా చూపులో తేడా వచ్చిందా అనుకున్నాను నేను. అయితే అదృష్టం బాగుండి క్రమక్రమంగా చూపు రికవర్ అయ్యింది. ఎందుకంటే వాడు మళ్ళీ వస్తువులు పెట్టాడు, ఇప్పుడు కనపడుతున్నారు, ఏవో 1-2 కుర్చీలు తప్ప. అందువల్ల ఏమిటంటే చక్కగా ఆ ముసలావిడి కథలో ఉందన్నమాట. వాళ్ళు చెప్పినప్పుడు కూడా వింటే ఇంకొంచెం ఉత్సాహంగా ఉంటుంది. గోవింద గోవింద. జగన్నాథస్వామి వారంతటి వారు జయదేవుని కవిత్వాన్ని మెచ్చుకుని తీర్పిచ్చాడు అని నిన్న మీకు గీత గోవింద కథా సుధారసాన్ని అందిస్తూ చెప్పాను. భక్త జయదేవుని చరిత్రలో భాగంగా చెప్పుకున్నాం మనం, అవునా? జయదేవుని అష్టపదులేమో లోపల ఉన్నాయి, పైన మాత్రం పురుషోత్తమ మహారాజు గారి అట్ట ఉంది. అది పురుషోత్తమ కవిత్వం, లోపల ఉన్నది జయదేవ కవిత్వం. ఇక నిజంగా రాజు ఆనందించాడు, మంచివాడు గనక. జయదేవుడి ఆనందానికి అవధులే లేవు. ఎందుకంటే పరమాత్ముడు మన కవిత్వం బాగుంది అని మెచ్చి ఆశీర్వదించడం కంటే ఈ ప్రపంచంలో గొప్ప సంపద ఏముంది, పెద్ద అవార్డు ఏముందండి? మిగతా అవార్డులన్నీ దాని ముందు చాలా స్వల్పం. అందుకే ఆనందించి అక్కడ ఉండిపోయాడు. పురుషోత్తముడు ఆయనకి ఎంతో సన్మానం చేశాడు, కవిరాజు అనే బిరుదిచ్చాడు, ఆయన్ని నెత్తి మీద పెట్టి గౌరవించాడు. రోజు ఆయన పాటలు ఆయన చేతే పాడించుకుని వినేవాడు. ఎప్పుడు రాసిన కవి పాడితే ఇంకా బాగుంటుంది. ఆయనకి ట్యూనింగ్ ఎలా చేసుకోవాలో తెలుసు కదా. దాన్ని 4 సార్లు నేను పాడినా 5వసారి నారాయణ మహీష అంటే ట్యూన్ మారిపోతుంది, పిచ్చులు మారిపోతున్నాయి, ఏ పిచ్చ ఎలా ఉందో తెలియట్లేదు. ఎందుకనంటే 2-3 సార్లు అవగాహన రావాలి, ఆ ట్యూనింగ్ మీద అవగాహన రావాలి. శృతి మెయింటైన్ చేయకపోతే అవుతుందన్నమాట. పద్మాకర గ్రహీత హై పిచ్చికి వస్తుంది, కిందకు వచ్చేసరికేమో అసలు ఏ పిచ్చి పలకట్ల. అందుకే మన వాళ్ళు అప్పుడప్పుడు ఆనందంగా సావిరహి అని పాడుతున్నారు, ఆ చివరికి వచ్చేసరికి వాళ్ళు ఏం పాడుతున్నారో వాళ్ళకే తెలియటంలా. ఆ విరహం వల్ల గొంతు గద్గదం అయిపోతుంది అన్నమాట పాపం. కారణం ఏంటంటే ప్రాక్టీస్ లేకపోవడం. ఎప్పుడు కూడా అభ్యాసం చేస్తే ఎటువంటి వాడి కంఠంలో అయినా మార్పు వస్తుందండి. సంగీతానికి, సాహిత్యానికి, వీటన్నిటికీ అభ్యాసం కావాలి. అనభ్యాసే విషం శాస్త్రం. అభ్యాసం లేకపోతే శాస్త్రం విషమైపోతుంది. నిత్యం అభ్యాసం చేయాలి, రోజు చదవవలసిందే. ఆ చదవడం కూడా పురాణాలు చదవాలి. కాలాన్ని హరించే పురాణాల వల్ల ఉపయోగం ఉంది. ఇప్పటికీ మేము భాగవతం చదువుతూనే ఉన్నాం, మళ్ళీ కొత్త పురాణాలు చదువుతూనే ఉన్నాం, మళ్ళీ ఎప్పటికప్పుడు వీలున్నప్పుడల్లా అవి చదువుతూనే ఉన్నాం. అలా చదవక తప్పదు. చదువుతూ ఉంటేనే అవి మనస్సులో ఉండిపోతాయి, ఆనందంతో నిండిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, కొంతకాలానికి మీ శరీరంలో ఒక భాగం అయిపోతుంది అది. ఇప్పుడు నేను కొత్తగా భాగవతం చదవకపోయినా నా అణువణువులో భాగవతం నిండిపోవడం వల్ల పిలిస్తే భాగవతమే పలుకుతుంది. ఇన్ని పాటలు, ఇన్ని విశేషాలు కంఠస్థం చేసి పాడుతున్నాం అంటే దాని మీద నిష్ఠే. ఒక రహస్యం చెబితే మీరు ఆశ్చర్యపోతారు. నేనేం 100 సార్లు కంఠస్థం చేయలేదు దాన్ని. నేను గీత గోవిందంలో పాటను ఒక్కసారి విని కంఠస్థం చేశాను, చదివి కంఠస్థం చేశాను. 100 సార్లు ప్రాక్టీస్ చేయలే, కానీ ఒకసారి ప్రాక్టీస్ చేశాక లోపల అది అలా తిరుగుతూ ఉంటుందన్నమాట. అది దాని మీద ఉన్న ప్రేమ వల్ల, దాని మీద ఉన్న నిష్ఠ వల్ల అవి శరీరంలో ఉండిపోతున్నాయి. మనకి ఇష్టమైన వస్తువులు మర్చిపోతున్నావా? దిక్కుమాలిన సీరియల్ రాత్రిపూట వస్తుంది, అత్తా కోడలు అనే సీరియల్ కోసం మీరు ఎదురు చూస్తున్నారా లేదా? అందులో పేర్లన్నీ మీకు గుర్తుంటాయి, నాకు గుర్తుండవు. అత్తగారి పేరు మీకు తెలుసు, కోడల పేరు తెలుసు. అంటే మీరంటే మీరు కదా చెప్పేది, అది చూసేవాళ్ళకి. మీలాంటి భక్తుల గురించి నేనేమన్నా. కాబట్టి అది కాదు, నిజంగా చెబుతున్నాను. నిష్ఠ ఉంటే తిష్ట ఉంటుంది అని శాస్త్రం అన్నమాట. ఎంతో ఇష్టం కలిగి ఉండాలట దాని మీద. అది మన శరీరంలో ఒక భాగం అయిపోవాలి, మన గుండెకాయ అయిపోవాలి. భాగవతం, ఈ జయదేవుని అష్టపదులు, ఇలాంటి వాటి మీద మనకి బాగా ప్రేమ ఏర్పడితే, అదే లోకంగా బతికితే అప్పుడో మనం మర్చిపోం.
ఒకవేళ ఎవడన్నా చదివితే వాడికి సంధ్యావందనం కూడా అక్కర్లేదు, ఎంతసేపు వీటి మీద దృష్టి అని విమర్శించే వాళ్ళు ఉంటారు. అవి పట్టించుకోకండి మీరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మన కోసం చెప్పుకుంటున్నాం, మనల్ని ఉద్ధరించుకొని ఇతరులను ఉద్ధరించుకోవడానికి ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాల్లో ఎవడైనా వేలు పెట్టి తిట్టినా మనకక్కర్లా, కొట్టినా మనకక్కర్లా, పొగిడినా మనకక్కర్లా, సంపద వచ్చినా మనకక్కర్లా, రాకపోయినా మనకక్కర్లా. మనం ఆత్మతృప్తి కోసం చేసుకుంటున్న పనులు ఇవి. ఉద్ధరేది ఆత్మనాత్మానం, తనను తాను ఎవడైనా ఉద్ధరించుకోవాలి. అలా ఉద్ధరించుకోవడానికి చేసుకున్న పనులకి ఒకడు పొగిడితే మనకే, పొగడకపోతే మనకే. నేను నీ ఉపన్యాసం విన్ను అన్నాడు ఒకడు, నీకేమన్నా నష్టమా? నేను విన్నాను అన్నాడు, దానివల్ల ఏమైనా కొత్తగా వచ్చే లాభం ఉందా? ఏమీ లేదు. ఆత్మానందం కోసం మనం ఈ పనులు చేసుకోవాలి. ఇదే నా విజయ రహస్యం. నేను ఎవడు తిట్టినా పట్టించుకోను, ఎవడు పొగిడినా పట్టించుకోను. నీ కంఠం బాగుంది, జయదేవుళ్ళలో ఉంది అన్నాడు అనుకో, నవ్వు ఊరుకో. నీ కంఠం చండాలంగా ఉంది అన్నాడు అనుకో, మళ్ళీ ఇంకా బాగా నవ్వు ఊరుకో. అప్పుడు నీ మనస్సుకి ఎప్పుడైతే ఈ నిందాస్తుతులు అంటవో నీ పని నువ్వు హాయిగా చేయగలుగుతావు. ఈ లోకంలో ఎప్పటికప్పుడు మనల్ని పడగొట్టేవాళ్ళు చాలామంది ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాడి ఉద్దేశం ఏంటంటే నీ ఉపన్యాసం చండాలంగా ఉంది అని తిట్టాడు అనుకోండి, అప్పుడు మనం ఆ ట్రాప్లో పడిపోయి నిజంగా ఓలు చండాలంగా ఉందేమో, బాలేదేమో, దీన్ని సరి చేసుకుందామని పిచ్చి ప్రయత్నం చేసి ఒరిజినాలిటీ పోగొట్టుకుంటాడు. అందుకని వాడి మాట వినకూడదండోయ్. నువ్వు గట్టిగా ఎందుకు చెప్పావు అంటాడు ఒకడు, మెల్లిగా చెబితే మెల్లిగా ఎందుకు చెబుతున్నావు అంటాడు. నువ్వు కన్నీళ్లు కరిస్తే ఎందుకంటే కన్నీళ్లు కార్చడం అంటాడు. కన్నీళ్లు కార్చకపోతే వాడికి అనుభూతి లేదంటాడు. అందువల్ల వీళ్ళందరినీ ఎక్కడ మెప్పిస్తాం మనం? వంట వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తారు. ఒకడేమో ఉప్పు ఎక్కువైందంటాడు, ఒకడు తక్కువైందంటాడు. అదే ఉప్పు, వాడు వేసింది అదే. కానీ ఒకడికి అది ఎక్కువైంది, ఒకడికి తగ్గింది. ఒకడికి అది నచ్చింది, ఒకడికి నచ్చలేదు. ఒకడికి పులుసులో బెల్లం వేయాలి, ఒకడికి ఒళ్ళు మండిపోతుంది ఎవడన్నా బెల్లం వేస్తే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోలేడు వాడు. వాడికి వచ్చినట్టు చేస్తాడు. చచ్చినట్టు తింటున్నావా లేదా? మనం మానడం లేదు కదా. వాడు ఏది పెడితే తింటున్నావా లేదా? అలా ఇది కూడా. అప్పుడు ప్రజలు ఇష్టమైతే వింటారు, లేదా మానేస్తారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసునా? కవిగారి హృదయం కవిగారికి తెలుస్తుంది కనుక, ఆయనే పాడగలడు కనుక, అన్నిటికీ అతీతుడు కనుక ఆయన పాడేవాడు, రాజుగారు వినేవాడు, ఆనందించేవాడు. దాదాపు 10-15 రోజులు ఉండిపోయాడు ఆయన. రాజుగారు రోజు రోజు కానుకలు ఇస్తూనే ఉన్నట్ట. ఈ కానుకలు నాకు వద్దన్నా వినిపించుకునేవాడు కాదు. అందుకని ఈ కానుకలన్నీ మూటగట్టాడు ఆయన. బంగారం ఇచ్చారు, వెండి ఇచ్చారు, నగలు ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు, అన్నీ పుచ్చుకున్నాడు ఆయన. ఎందుకంటే రాజుగారి మనస్సు కాదనలేక. రాజుగారు కూడా పూర్తిగా మారిపోయాడు, ఈయనకి శిష్యుడైపోయాడు. మనలో దైవశక్తి ఉంటే మనల్ని తిట్టినవాడు మనకు శిష్యుడైపోతాడు. ఒకప్పుడు మనల్ని విరోధించినవాడు ఇప్పుడు మనకు శిష్యుడవుతాడు. దానికి ఉదాహరణ జయదేవుడు. జయదేవుడి పాటలు విని ఇతను అరెస్ట్ చేయండి అన్నాడు ఆ రాజు. ఇప్పుడేమైపోయాడు? ఆనందంతో వరస్ట్ అన్న పాటలే ది బెస్ట్ అన్నాడు. ఆయనకి సన్మానం చేశాడు. ఇది దైవశక్తి. ఈ లోపక్కడ పద్మావతి, ఈయన వెళ్ళిపోతే ఏమైపోయాడో, రాజుగారు ఏ శిక్ష వేశాడో. పురుషోత్తమ క్షేత్ర ప్రభువు పొరపాటున ఉరిశిక్ష వేశాడా? అలా వెయ్యడే. ఆయన చాలా ఉత్తముడు. కవిత్వం రాసేవాళ్ళు చూస్తూ చూస్తూ మరణశిక్ష విధించరు. అలాగనిపోయిన మరణశిక్ష వేయకపోతే యావజ్జీవ శిక్ష వేశాడా? ఇంకేదైనా అపచారం జరిగిందా అని మనస్సులో అనుకుంటూ ఆయన లేకపోవటం వల్ల మెడలో దండ వేసుకుంటే దండను కూడా మొయ్యలేకపోయింది టండోయ్. కొంచెం జాగ్రత్తగానే వినండి. ఆవిడకి బంగారపు గొలుసులు ఉన్నాయి. ఆ వక్షస్థలం మీద వేసుకున్న గొలుసు ఆవిడికి బరువు అయిపోయిందిట. గంధం ఒంటికి పూసుకుంటే అది విషంలో ఉందిట. ఎప్పుడు చూచినా భర్తని హరిని తలుచుకుని హరి హరి అనుకునేది. ఆ హరిని తలుచుకున్నప్పుడు మళ్ళీ ఆనందం పొందేది. భర్తకి దూరం అవ్వడం వల్ల భర్త వచ్చేదాకా అన్నం తినలేకపోయింది ఆవిడ. శరీరం నిలబడాలి, ఏదో ఒకటి తినాలి కనుక పండు మాత్రమే తినేది, మంచినీళ్ళు మాత్రమే తాగేది. ఇంకా ఏ మైసూరు బజ్జీలు కానీ, గారెలు కానీ, దిక్కుమాల టమాటా చట్నీలు కానీ, ఇంకే చట్నీలు కానీ వేసుకోకుండా, ఏమీ లేకుండా కేవలం ఫలంతో బతికింది ఆవిడ. ఒక్క పండు, అది కూడా శరీరం పతనమైపోకుండా ఉండడానికి, నాశనం కాకుండా ఉండడానికి, బ్రతకడానికి ఒక ఫలం తిని తులసీ తీర్థమే తాగేది. ఎంత విరహం అనుభవించిందో భర్తకి దూరమై. ఇలా ఉండగా అక్కడ జయదేవుడు, మా ఆవిడ చాలా బెంగ పెట్టుకుంటుందండి, మా పరాశరుడు బెంగ పెట్టుకుంటాడు, అన్నిటికీ మించి మా ఇంట్లో ఉత్సవమూర్తులు ఉన్నాయి, అవి మామూలు ఉత్సవమూర్తులు కాదు, స్వయంభూ విగ్రహాలు. రాధామాధవులు మెచ్చి విగ్రహ రూపంలో మా ఇంటికి చెచ్చెర విచ్చేశారు.
విచ్చేసిన దేవతల్ని పూజామందిరంలో పెట్టి నిత్యం పూజించుకుంటున్నాను. ఇప్పుడు మా ఆవిడ ఒక్కతే పూజిస్తూ ఉంటుంది. ఆమె కోసం ఇక వెళ్ళొస్తాను, సెలవు ఇవ్వండి అనగా రాజుగారు మొత్తం మీద ఒక మాసం గడిచాక సెలవు ఇచ్చేట. అది కూడా వదలలేక వదిలాడు. రాజుగారు, నేను ఒక రథంలో ఈ కానుకలన్నీ పంపిస్తాను, నీతో పాటు భటులు పంపుతానంటే, నాకెందుకండి భటులు, పరమాత్ముడు నాకు అండ, ఈ అండల వద్దు నాకు, నేనే ఓ రథం మీరు ఇస్తే ఆ రథం తోలుకుంటూ వెళ్ళిపోతాను అన్నట్ట. ఎందుకో రాజుగారికి లోపల అనుమానంగా ఉందండి, ఇతనికి ఆపద రాబోతోంది, అందువల్ల ఇతనికి భటుల్ని ఇచ్చి పంపిస్తే, తోడుగా భటుల్ని ఇచ్చి ఇతన్ని పంపిస్తే మంచిది అనుకున్నాడు ఆయన. కానీ జయదేవుడు, నేను భగవద్భక్తుడిని, నాకేం ఆపద అనుకున్నట్ట. ఇదే కాలప్రభావం. అందుకే కాలోహి దురతిక్రమ, కాలమును ఎవ్వరం అతిక్రమించలేము. కాలం వల్ల కీర్తి వస్తుంది, ఆ కాలం వల్లే అపకీర్తి వస్తుంది. కాలం సంపదలు ఇస్తుంది, కాలం దరిద్రుని చేస్తుంది. మన కళ్ళ ముందు చూశాం కదా, కటిక దరిద్రుడు కోటీశ్వరుడైపోతున్నాడు. ఒకప్పుడు ఐశ్వర్యంతో తొలతూగిన వాళ్ళు, పెద్ద పెద్ద భవనాల్లో నివసించిన వాళ్ళు, కాలం కలిసి రాకపోతే అన్నీ విడిచిపెట్టి దారిద్ర్యం పొందుతూ ఉంటారు. కొంపలు పోయి, పొలాలు పోయి, స్థలాలు పోయి, నిలవ నీడలేక అల్లాడిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇదే కాలప్రభావం అంటే. కాలం ఏం చేస్తుంది? కోటీశ్వరుణ్ణి దరిద్రుణ్ణి చేస్తుంది, దరిద్రుణ్ణి కోటీశ్వరుణ్ణి చేస్తుంది, అపకీర్తితో ఉన్నవాడిని కీర్తివంతుణ్ణి చేస్తుంది, కీర్తివంతుణ్ణి దుష్కీర్తివంతుణ్ణి చేస్తుంది. ఇది విచిత్రమైన లక్షణం. మంచి ఉత్సాహంతో చక్క 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 పరుగు పెట్టేవాడిని పరుగు పెట్టలేని దుస్థితిలో పారవేస్తుంది. వార్ధక్యంలో ముసలితనం వస్తే ఎంతోమంది కదలలేక పడుంటున్నారా లేదా? ఒకప్పుడు చెంగుమని బస్సులోంచి కిందకు దూకేవారు వాళ్ళు, రైల్లోంచి కదులుతున్న రైల్లోంచి దూకారు, కదులుతున్న రైలు ఎక్కారు. ఇప్పుడు కదులుతున్న కాదు, ఆగిన ఆటోలోంచి దిగడానికి ఐరావతం మీద నుంచి దిగినంత పని అవుతుంది. మాయిదార్ ఆటో ఇక్కడి నుంచి ఇక్కడికే, అందులోంచి కాలు కింద పెట్టాలంటే ఎత్తైన ఐరావతం మీద నుంచి కిందకి దిగడం ఎంత కష్టమో అలా ఉంటుంది చాలామందిని చూస్తే. ఇదే కాలప్రభావం అంటే. ఈ కాలమునకు ఏమాత్రం కరికరం ఉండదు. అందుకే కాలమును ఎరిగి కర్మాచరణం చెయ్యి సద్వినియోగం చేసుకున్నారు. కాల విత్ కర్మ కృత్ ధీమాన్ దేవతానుగ్రహం లభేత్. కాలమును విత్ గ్రహించి కర్మ కృత్ కర్మను చేసేటటువంటి వానికి దేవతా అనుగ్రహం లభేత్, దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు కాలం కొంచెం మార్పులో ఉంది జయదేవునికి. ఓ నెల్లాళ్ల క్రితం కృష్ణుడి అనుగ్రహం పొందాడు. బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామి దివ్యానుగ్రహం పొందిన వాడికి ఏదో తేడా రాబోతోంది. అందుకే నాకు భటులొద్దు, రథం ఇయ్యి, రథంలో కానుకలు వేసుకుని వెళ్ళిపోతాను ఇంటికి అన్నాడు. ఇంకా కవిగారి మాట కాదనలేక ఆయనకు రథం ఇస్తే రథం తోలుకుంటూ వెళ్ళాడు. జయదేవుడు గుర్రం నడపగలడు, ఆయన గుర్రం ఎక్కగలడు, రథం ఎక్కగలడు, ఏనుగు ఎక్కగలడు, కుస్తీ పట్లు పట్టగలడు, అన్ని శక్తులు ఉన్నాయండి. పూర్వం కవులు మల్లయుద్ధం చేసేవారు. శ్రీనాథుడు మల్లయుద్ధం చేసేట. నేను మొన్న ఆ చరిత్ర చూసి ఆశ్చర్యపోయాను. శ్రీనాథుడి చరిత్ర దొరికింది, ఆయన శిష్యులు రాశారు ఎవరో. ఆ పుస్తకంలో శ్రీనాథుడు మల్లయుద్ధం చేసి మంచి మల్లుండి ఇలా పట్టి విసిరేసేట. కవులు అలా ఉండేవారు. నన్నయ్య గారికి మల్లయుద్ధం వచ్చని తెలుసు. తిక్కన గారు కత్తి కూడా పట్టుకున్నట్ట. అందుకే కత్తి యుద్ధం గురించి ఆయనకి బాగా తెలుసు. ఆయన మనువ సిద్ధిని కాపాడడానికి గణపతి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. పూర్వకాలంలో కవులు తమని పరిపాలించే రాజుల్ని కాపాడేవారు. మనువ సిద్ధిని శత్రువులు ఓడించి చెరసాలలో పెట్టారు. మనువ సిద్ధి యొక్క నెల్లూరు మండలాన్ని ఆక్రమించుకున్నారు. అప్పుడు తిక్కన గారికి నా ప్రభువుని రక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే హుటాహుటిని తాను రాసిన భారతం 15 పర్వాలు తీసుకుని వరంగల్ వెళ్ళిపోయాడు. అప్పుడు ఓరుగల్లుని గణపతి దేవుడు పరిపాలిస్తున్నాడు. రుద్రమదేవి తండ్రి గణపతి దేవ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయనకి తిక్కనంటే చాలా ఇష్టం, భారతం అంటే ఇష్టం. తిక్కన గారిని మర్యాదగా పిలిచి ఎంతో ఘనస్వాగతం ఇచ్చి కూర్చోబెట్టి మీ భారతం వినిపించండి అన్నట్టు. ఈయన మొత్తం భారతం 15 పర్వాలు విరాట పర్వం నుంచి స్వర్గారోహణం వరకు వినిపిస్తే పొంగిపోయాడు ఆయన. ఆనందంతో పరవశించిపోయి నువ్వు అడిగితే ఏదైనా ఇస్తాను, నా సామ్రాజ్యం కూడా ఇస్తాను, ఏం కావాలని అడిగాడు. నాకు ఇవేం వద్దు, మా రాజుగారు జైల్లో ఉన్నారు, నీ మహాసైన్యంతో నువ్వు వీరుడివి గనక అక్కడికి వచ్చి శత్రువులు జయించి మళ్ళీ మా మనువ సిద్ధిని సింహాసనం మీద కూర్చోబెట్టన్నాడు. వెంటనే గణపతి దేవ చక్రవర్తి ఒక కవిగారి కోసమని అపార సైన్యంతో వచ్చాడు. గణపతి దేవుడు మహావీరుడు అండోయ్. అతని కాలంలో అతను ఎదిరించేవాడు ఒక్కడు లేడు.
చిత్తు కింద ఓడించి మనుమసిద్ధి శత్రువుల్ని, చెరసాల్లో ఉన్న మనుమసిద్ధిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి స్వయంగా కిరీటం పెట్టి మళ్ళీ పట్టాభిషిక్తుని చేశాడు. ఇది కవుల గొప్పతనం అంటే. మామ అని పిలిచేవాట మనుమసిద్ధి తిక్కన గారిని. అందుకని మామ అని పిలిచావు, నేను నిన్ను అల్లుడు అన్నాను, అందుకే నీకు తిరిగి ఈ సింహాసనం అనేటటువంటి అమ్మాయిని తిరిగి ఇచ్చాను, ఈ సామ్రాజ్యకాంతని ఇచ్చాను అన్నాడు ఆయన. ఇటువంటి వాళ్ళు కారణం ఏంటంటే వాళ్ళల్లో అన్ని శక్తులు ఉండేవి. ఇప్పుడు నేను కూడా అంతే. కావాలంటే ఇప్పుడు మల్ల యుద్ధం చేయగలను, బాగుండదని ఆగాను. కానీ ఎంత బలవంతుడైనా అవసరమైతే బస్తీ మీద సవాళ్ళని యుద్ధం చేయొచ్చు. స్టేజీ మీద అలా చేస్తే బాగుండదు. డ్యాన్స్ చేయొచ్చు, నేను చేయగలను, ఈత కొట్టగలను. కాకపోతే ఏం చేస్తాం, ఈ పీఠాధిపతులు అయ్యాక అన్ని స్వేచ్ఛలు పోయాయి కదా మాకు. మీలా స్వేచ్ఛగా లేదు. మీరు కావాలంటే ఎక్కడ పడితే అక్కడ తినేస్తారు, ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటారు, ఎలా పడితే అలాగా దిక్కుమాల షార్ట్లు వేసుకు తిరగగలరు. మేము అలా తిరగలేము. అందువల్ల గురువులు అయితే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, దేవుడికి చాలా ఇబ్బందులు ఉంటాయి, గురువులకు ఇబ్బందులు ఉంటాయి. కానీ లేకపోతే మేము యుద్ధం చేయగలం. ఆ మాత్రం అవసరమైతే మేము కూడా నృత్యం చేయగలం, పాటలు పాడగలం, మా పనులు మేము చేయగలం. నేను యుద్ధం చేయగలనని ధైర్యం ఉండడం వల్ల, పరాక్రమవంతుడు అవడం వల్ల, రథం నడపగలిగిన వాడు అవడం వల్ల జయదేవుడు నడుపుకుంటూ వచ్చాట. ఇంత పూర్వం మీకు చెప్పాను, పద్మావతిని మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి ఆ పద్మావతిని పెంచిన దేవదాసికి డబ్బు ఇచ్చాడు ఒకడు, పొలాలు ఇస్తానన్నాడు. వాడి పేరు శిశుపాలుడు. మర్చిపోలేదుగా మీరు? ఆ శిశుపాలుడు గురించి కూడా చెప్పాం కదా. ఆ శిశుపాలుడు చాలా రోజుల నుంచి ఏ రకంగా అయినా ఈ పద్మావతిని అపహరించాలని కాసు కూర్చున్నాడు. వాడు ఏం చేశాడు అంటే, నేను ఈ దారిలో పురుషోత్తమ చక్రవర్తి దగ్గర నుంచి రథం మీద కానుకలు వెంట పెట్టుకొస్తున్నటువంటి మహా పండితుణ్ణి, భక్త జయదేవుణ్ణి తన అనుచరులతో కలిసి అటకాయించాడు. వీడు మాత్రం బయటికి కనబడకుండా పొదలో దాక్కుని కొంతమంది దొంగల్ని వెళ్ళి ఆ కవిని చితక్కొట్టి పారేయండి అన్నట్ట. వెంటనే ఈ దొంగలు వచ్చి జై కృష్ణ అన్నారు. కృష్ణ అనగానే రథం ఆపాడు. ఈయనకున్న బలహీనత కృష్ణనామం వింటే రథం ఆపుతాడు. అలా ఆపగానే వచ్చి మీద పడిపోయారు. గుర్రాలను చితక్కొట్టేశారు. అందులోంచి లాగేశారు జయదేవుడిని. జయదేవుడికి యుద్ధం చేసే అవకాశం కూడా ఇవ్వలేదు వాళ్ళు. నెత్తి మీద కర్రతో బాదారు, 4 బాదుళ్ళు బాదారు. ఢామ్ అనే శబ్దంతో పుర్రి పగిలింది, ఆయన కింద పడిపోయాడు. నెత్తురు కారింది. అంతటి కవిగారి బుర్ర పగిలిపోయింది పాపం. ఆయన పొదలోకి ఇడ్చేసి చచ్చిపోయాడు అనుకుని ఆ రథము కానుకలు లాగారు వాళ్ళు. ఇప్పుడు ఈ శిశుపాలుడు ఏం చేశాడు, ఈ జయదేవుడి ఒంటి మీద ఉన్న వస్త్రం, నెత్తుడితో తడిసిన వస్త్రం పద్మావతి దగ్గరికి తీసుకెళ్ళండి, ఆవిడ్ని వంచి ఇక్కడికి తీసుకురండి అన్నట్ట. ఈ దొంగల్లో ఇద్దరు ఏం చేశారు, చక్కని వస్త్రాలు కట్టుకుని అచ్చం మన సాయి మనోజు వేసుకున్నట్టుగా పసుపు పచ్చని బట్టలు కట్టుకుని, చొక్కా తీసేసి పైన కండువా వేసుకుని, ఇంత నామం పెట్టుకుని, ఈ ఎర్రని రక్తంతో తడిసిన జయదేవుని యొక్క కండువా ఉందే అది పుచ్చుకుని పద్మావతి ఇంటికి వచ్చి తలుపు తట్టారు. కర్మయోగం వల్ల ఆ పూట పరాశరుడి ఇంట్లో లేడు. వాడేదో పని మీద బయటికి వెళ్ళాడు, సరుకులకి బయటికి వెళ్ళాడు అనమాట. దాంతో ఏమైంది, ఇవిడు ఒంటరిగా ఉంది. అమ్మ పద్మావతి గారు మీరేనా అన్నారట వాళ్ళు. ఆవిడ తలుపు తీయగానే అవును అయినా అంది ఆవిడ. అమ్మ చాలా ఘోరం జరిగిపోయింది. పురుషోత్తముకి ఎంతో ప్రేమతో జయదేవ కవికి సత్కారం చేసి కానుకలు ఇచ్చాడు. ఆ కానుకలు పుచ్చుకుని స్వామివారు రథంలో వస్తూ ఉంటే కొంతమంది దొంగలు అటకాయించారు. ఆయన కొట్టి పొదల్లో పారేశారు. ఆయన బతికాడో చచ్చాడో తెలియట్లేదు. కానీ పడిపోయేటప్పుడు పొదలో పడి మూలుగుతూ పద్మావతి పద్మావతి అంటున్నాడు. పద్మ అని నిన్నే తలుచుకుంటున్నాడు. నిన్ను చూస్తే బతుకుతాడు, అందుకే తొందరగా నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం, ఇదిగో ఆనవాలు కండువా అనగానే ఈ కండువా అయిందని తెలుసు ఆవిడికి. అయ్యో నా స్వామి పడిపోయాడా, ఇప్పుడే వస్తున్నాను అన్నది. పోనీ ఆ పరాశరుడికి చెప్పడం కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఏమీ చెప్పలా. తలుపు అలా తీసేసుకుని కొంతమంది రూములకు తాళం అవి కూడా తిరుగుతారు. పాప ఇవిడ కనీసం కాపలవాడికి కూడా చెప్పలా, పక్క వాళ్ళకి చెప్పలేదు. తలుపు తీసేసి కృష్ణుడిని రాధని విగ్రహాలు ఉన్నాయిగా లోపల, ఆ రాధాకృష్ణుల విగ్రహములు మాత్రం తీసుకుందండి. అవి స్వయంభూ విగ్రహాలు. అవి రాధామాధవులు కొలనులో ప్రత్యక్షమయ్యి జయదేవుని కోసం విగ్రహ రూపం ధరించారని చెప్పాను మీకు ఇంత పూర్వం. అవి స్వయంభూ విగ్రహములు, అంటే తమయంత తాము భగవంతుడు విగ్రహ రూపంలో వచ్చి వారిని అనుగ్రహించాడు. అలా తనంత తాను భగవంతుడు విగ్రహముగా మారి కొలువై ఉన్నాడు ఆ ఇంట్లో. ఆ విగ్రహములను మాత్రం చేతిలో పట్టుకుని నడవండి నాయన, మా ఆయన్ని చూసేదాకా నా మనస్సు నిలబడ్డం లేదనగానే వాళ్ళు బండెక్కించుకుని తీసుకుపోయారు. వీళ్ళు వెళ్ళిన అరగంటకి పరాశరుడు వచ్చి పద్మ పద్మ అంటాడు, ఆవిడ కనపడదు. ఏం జరిగిందో వాడికి తెలియదు. వాడు వెతకడం మొదలెట్టాడు. ఈలోపు ఈ బండి జయదేవుడు పడిపోయినటువంటి ప్రాంతం దగ్గరికి తీసుకొచ్చారు ఈ దొంగలు. అక్కడ పొదలో జయదేవుడు కొంచెం ములుగుతున్నాడు. ఇంకా ప్రాణం పోలా. ప్రాణం పోతే కథ ఏముంది, ఆయనే పోతే
ఏ కథే ఉంది, పద్మాకర్ గారు ఇక్కడికి ఎందుకు రావడం? చావు దెబ్బలు తిని ఒక కవీశ్వరుడు వెళ్ళిపోతే ఈ కవిత్వం గురించి మనం చెప్పుకునేవాడమా? అయ్యో స్వామి అని బండి దిగిందో లేదో ఈ శిశుపాలుడు హ హ హ అని పక్కపక్క నవ్వుతూ వచ్చాడు. చిక్కావు పద్మ, చిక్కావు. నీ మొగుడిని కొట్టిపారేసింది నేనే. నన్ను మోసం చేసి ఎవరో పెద్దల్ని తీసుకొచ్చి ఈ దౌర్భాగ్యుడిని పెళ్లి చేసుకుంటావా? వాడి దగ్గర ఏమి విడిసింది? సా రీ అని పాటలు పాడుకోవడం తప్ప, ఏదో పద్యాలు రాసుకోవడం తప్ప వాడి దగ్గర సరసత్వం ఉందా, సంపద ఉందా, అలంకారం ఉందా, ఒంటికి గంధం పూసుకోవడం ఉందా, పెద్ద పెద్ద నగలు ఉన్నాయా? పనికి మాలిన వాళ్ళని ప్రేమిస్తారు ఈ ఆడవాళ్ళు. మాలాంటి వాళ్ళని విడిచిపెడతారు. ఐశ్వర్యవంతుణ్ణి నా చెయ్యి పొట్టు అనగా పాపాత్ముడా పెళ్ళైన స్త్రీని నా జోలికి రాకు భస్మం అయిపోతామంది. ఆ బోడి ఈ కబుర్లు చాలామంది చెప్పారు అని బలాత్కారంగా చెయ్యి పుచ్చుకులు ఆగబోయాడు. ఆవిడ పాపం అటు ఇటు పరిగెడుతోంది. ఈలోపు ఏం జరిగింది? వల్లాల దేవుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ మహానుభావుడు చాలా కాలం వంగదేశాన్ని పరిపాలించాడు. ఆయనకి లక్ష్మణసేనుడు అని పేరు కలిగినటువంటి ఒక కొడుకున్నాడు. ఆయన వంగదేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనకు ఒక కల వచ్చిందిట. ఆ కలలో జయదేవుడు పాటలు పాడుతూ ఆయనకి పాటలు వినిపించాడు. కల్లో జయదేవుని అష్టపదులు విన్నట్ట. హఠాత్తుగా పాటలు పాడుతున్న జయదేవుడిని ఎవరో కొట్టి పారవేసినట్టు, కొట్టి పారవేస్తే ఆయన మూలుగుతున్నట్టు కల వచ్చింది. వెంటనే కొంతమంది భటుల్ని పిలిచి పరమభక్తుడైన జయదేవ కవి కల్లోకి వచ్చాడు, ఆయన గానం విన్నాను, ఇంతలో ఎవరో ఆయన కొట్టి పారవేసినట్టుగా అనిపించింది నాకు, వెళ్ళండి ఈ చుట్టుపక్కలంతా గాలించండి అన్నట్ట. వాళ్ళు భటులు అప్పటికి ఒక పూటంతా వెతుకుతూ వెతుకుతూ అక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చే సమయానికి ఇక్కడ పద్మావతిని చెయ్యి పట్టుకుంటున్నటువంటి ఈ దుర్మార్గుడు కనబడ్డాడు. వెంటనే వాళ్ళు వచ్చి ఆ భటులు ఈ శిశుపాలుడి మీద వాడి భటుల మీద దాడి చేశారు. వంగదేశం వంగదేశం చాలా గొప్ప దేశం. అందులో వంగదేశపు రాజు గారి భటులు ఒక్కొక్కడు 10 మందిని తన్నగలరు, దొంగల్ని చీల్చి చెండాడతారు. వాళ్ళు స్పెషల్ కమాండోస్ అట. వాళ్ళు ఈ శిశుపాలుడితోటి వాడి భటులతో యుద్ధం చేసి చీల్చి చెండాడేశారు. ఈలోపు పద్మావతి ఐసర మధ్యాహ్నం ముందు పారిపోయింది. అక్కడి నుంచి పారిపోయి తాను రక్షించుకుని ఈ గందరగోళం అంతా సమసిపోయాక అక్కడికి వద్దామని దూరంగా వెళ్ళిపోయింది. భటులు దొంగల్ని చంపి శిశుపాలుని కూడా వధించి ఆ తర్వాత ఈ కవి కోసం వెతికారు, పద్మావతి కోసం వెతికారు. పద్మావతి కనపడలేదు కానీ కవిగారు కనపడ్డారు. మన రాజుగారికి వచ్చిన కళ నిజమే అనుకొని కవిగారిని రథం ఎక్కించుకుని, ఎక్కడైనా కవిగారి భార్య ఉంటుందేమో చూస్తే ఆవిడ కనపడకపోతే ఈయన మాత్రం రథం ఎక్కించుకుని వంగదేశానికి వెళ్ళిపోయారు. ఓ పూటంతా ఏకధాటిన ప్రయాణం చేసి మహారాజు గారు లక్ష్మణసేనుడి దగ్గరికి ఈ జయదేవుడిని ప్రవేశపెట్టారు. జయదేవుడిని చూడగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు పాపం ఆ లక్ష్మణసేనుడు. ఆయన వల్లాలసేనుడి కొడుకు, వంగదేశాన్ని ధర్మబద్ధంగా పరిపాలించిన వల్లాలసేనుడి కొడుకు. వల్లాలసేనుడు అంటే ఆ రోజుల్లో 9 మంది కవుల్ని పోషించేవాడు ఆయన. మహాత్ముడు ఆయన, చాలా గొప్పవాడు. ఆయన కాలంలో కృష్ణ భక్తి 3 పువ్వులు 6 కాయలుగా పరిఢ వెళ్ళిందట. అంత గొప్పవాడు ఆయన. ఆయన కొడుకు ఈయన లక్ష్మణసేనుడు. ఈ లక్ష్మణసేనుడి దగ్గర చాలామంది కవులు ఉండేవారు. అందులో ఒక ఆయన పేరు ఉమాపతి, ఇంకొక ఆయన పేరు గోవర్ధనాచార్యులు. ఈ గోవర్ధనాచార్యులు అలంకారాలకి పెట్టింది పేరు, చాలా గొప్ప కవి ఈయన గోవర్ధనాచార్యుడు. ఇంకొక ఆయన పేరు ధోయీ కవి, వీడికి ధారణలో పేరు, వీడికే ధారణ రాక్షసుడని కూడా బిరుదు. వీడు ఇతరుల పద్యాలు కాపీ కొట్టేసి ధారణ చేసి అవతలను పడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దిక్కుమాల రాక్షసుడు. ఇలాంటి కవులతో కూడిన ఆస్థానం అది. అదిగో ఆ రాజుగారికి కవులంటే ఇష్టం కనుక ఈ కవిగారిని స్వప్నంలో చూశాడు కనుక ఈయన చూడగానే కన్నీళ్లు పెట్టుకుని ఆస్థాన వైద్యుల్ని పిలిచాట. ఆస్థాన వైద్యులు ధన్వంతురులు లాంటి వాళ్ళు. ఈయనకి వైద్యం చేశారు, తలకి కట్టు కట్టారు. ఆ తర్వాత ఒక్క పూటలో ఇతను కోలుకుంటాడండి. కాకపోతే పూర్తిగా నడవడానికి అటు ఇటు తిరగడానికి కొంచెం టైం పడుతుంది, ప్రమాదం ఏం లేదు. సమయమునకు మన భటులు అతనికి పూర్తిగా రక్తస్రావం కాకుండా ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంకో 4-5 గంటలు అక్కడే వదిలేసి ఉంటే, ఎక్కువ రక్తం కారి ఉంటే ఇతను చచ్చిపోవడమైనా పోయేవాడు, లేదా ఎక్కువ రక్తస్రావం అయితే పిచ్చివాళ్ళు అయిపోతారటండోయ్. బుర్రకి దెబ్బ తగిలి రక్తస్రావం అయితే ఏమవుతుంది, పిచ్చెక్కుతుంది. అందుకే హెల్మెట్ లేకుండా వెళ్ళిపోకూడదు. బైక్ మీద డబుక్కుని వెనక్కబడితే బుర్ర పగిలితే ఆ తర్వాత పిచ్చి వస్తుంది. అసలే ఉన్న పిచ్చులు సరిపోక కొత్త పిచ్చి తెచ్చుకోకూడదు. అందువల్ల దేవుడి వల్ల పిచ్చి రాకుండా ఇతను తీసుకొచ్చారు అని భటులు చేసిన పనికి మెచ్చుకొని వైద్యులు
అతనికి వైద్యం చేశారు. క్రమంగా జయదేవుడు కళ్ళు విప్పి పద్మ పద్మ అన్నట్టు. ఆయన కళ్ళు విప్పాక కూడా మళ్ళీ పద్మావతిని తలుచుకున్నాడు ఆయన. అంతటి ప్రేమ భార్య అంటే ఆయనకి. ఆ పద్మావతికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే లక్ష్మీ స్వరూపిణి కనుక. అప్పుడు రాజుగారు జరిగిందంతా చెప్పి, మహాకవి జయదేవ, భక్త జయదేవ, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీకు దెబ్బలు తగలగానే కల వచ్చింది. ఆ కలలో నువ్వు పడిపోవడం చూశాను. నా భటుల్ని పంపాను. ఆ భటులు నిన్ను రక్షించారు. నీ భార్య కూడా రక్షింపబడింది. నీ భార్యని చెరబట్టపోతున్న దుర్మార్గుడి పేరు శిశుపాలుడని విన్నాను. వాడిని మా భటులు చంపారు. కానీ ఆమె ఏమైపోయిందో తెలియలేదు. భటులు దొంగలతో యుద్ధం చేస్తూ ఉండగా ఆమె కంగారు పడి పారిపోయింది. పారిపోకుండా ఉంటే మేము వంగదేశపు రాజు యొక్క భటులము అని మా భటులు చెప్పేవారు. ఆవిడ సంతోషంగా ధైర్యంగా ఇక్కడికి వచ్చేది. అయినా పర్వాలేదు, ఆమెను ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత మాది అన్నాడు రాజుగారు. ఈయన లేవబోతూ పడిపోయాట. కంగారు పడకుండా ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోండి అన్నారు. ఒక వారం రోజులు ఈయన విశ్రాంతి తీసుకుంటూ, ఆ పద్మావతిని తీసుకురండి, నాకు కృష్ణుడు రాధ అంటే ఎంత భక్తో పద్మావతి మీద కూడా అదే భక్తి, ఆవిడ లేకపోతే కవిత్వం రాయలేను అన్నట్టు ఆయన. అందుకని వాళ్ళు ఏం చేశారు, భటులు ఇది వరకు వచ్చారు కాబట్టి వాళ్ళకి రూట్ తెలుసు కనుక వాళ్ళు వచ్చారట. ఈలోపు అదృష్టం బాగున్నది. పరాశరుడు పద్మావతి కోసం వెతుక్కుంటూ ఆమె పొదలో ఉంటే, వదినా నువ్వు ఇక్కడున్నావా, అన్నయ్య గారి సంగతి ఎలాగైనా నేను చూస్తాను అని ఇంటికి తీసుకుపోయాడు అనమాట. భటులు ఈమె కోసం వెతుకుతూ బహుశా ఈమె తిరిగి ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందేమో అని వాళ్ళు మళ్ళీ బిందుబెల్వ గ్రామానికి వచ్చేశారు. పరాశరుడి ఇల్లు, జయదేవుని ఇల్లు అంటే ఎవరన్నా చెబుతారు, ఆ రోజుల్లో అంత ప్రసిద్ధి కనుక ఆ ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. భటులు నలుగురు, వాళ్ళకు ఒక నాయకుడు ఉన్నాడు, దళపతి అంటారు ఆయన్ని. ఈ దళపతితో పాటు నలుగురు భటులు గుర్రములు దిగి తలుపు తట్టగానే ముందు పద్మావతి వచ్చింది. అమ్మ మేము జయదేవుడి దగ్గర నుంచి వచ్చామన్నారట. ఆవిడ హడిలిపోయి, ఇదివరకు ఒకసారి ఇలాగే జయదేవుడి దగ్గర నుంచి వచ్చారని ఎవరో వచ్చారు దొంగలు, నన్ను ఎత్తుకుపోయారు, స్వామి పరాశర రక్షించండి. పరాశరుడు గుణపం వేసుకొచ్చాడు. దీనికి చీటీ పడి గుణపం వేసుకురావడం అలవాటు. ఇంత పూర్వం దొడ్లో అలాగే గుణపంతో పోటు పొడిచి నుయ్యి తవ్వేయడని చెప్పాం కదా. ఈయనకి ఆగ్రహం తొందరగా వచ్చేస్తుంది అనమాట, చాలా తొందరపాటు ఎక్కువ. అందుకని ఆయన గుణపం వేసుకొస్తే వాళ్ళు పక్కపక్క నవ్వి, మీరేనా పరాశరులు వారు అన్నారట. అవును, ఎందుకు వచ్చారు చెప్పండి, మా పద్మావతిని ఇతపూర్వం మోసగించి ఎత్తుకుపోవడానికి వచ్చిన శిశుపాలుడి భటులా మీరు అనగా, పరాశర నీకు తొందరపాటు ఎక్కువని జయదేవులు వారు చెప్పారు. ఎవరు కనపడినా గుణపం ఎత్తుతావట. నీ గుణపం మా దగ్గర పూచిక పుల్ల, నీలాంటి వాడు మాతో యుద్ధం చేయలేరు, మేము 100 మందిని పడగొట్టగలం, కాబట్టి ముందు గుణపం దించు అనగానే కంగారు పడిన పరాశరుడు గుణపం కిందకి దించాడు. లేకపోతే గుండెలో గుణపం దించుతానంటాడు. భటులకి తిక్కరేగితే ఈ గుణపం ఎంతండి వాళ్ళకి, వాళ్ళు చాలా అద్భుతమైన యుద్ధం చేస్తారండి. ఎటువంటి ఆయుధాలైనా మీదకి రాకుండా చటుక్కుని తప్పించుకుని నడుం పట్టుకుని విసిరేయగలరట ఎవరినైనా వాళ్ళు. అయితే వాళ్ళు పరాశరుడి గురించి విన్నారు గనక, జయదేవుడి మీద భక్తి కలిగిన వాళ్ళు గనక వాళ్ళు బలపరాక్రమానికి పూనుకోరు. అందుకే గుణపం దించు అన్నారు, ఆయన దించాడు. మహాత్మా పరాశర నీకు నమస్కారం, ఈ ఉంగరం ఎవరితో గుర్తుపట్టగలవా అని ఉంగరం ఇవ్వగానే, ఇది మా అన్నయ్యదండి అన్నాడు ఆయన. మీ అన్నయ్య గారు దొంగల వల్ల, ఆ దొంగల గుంపులకి నాయకత్వం వహించిన శిశుపాలుడి వల్ల చావు దెబ్బలు తిన్నమాట నిజం. పద్మావతిని వాళ్ళు మోసం చేసి పట్టుకుపోయిన మాట నిజం. ఆ తర్వాత మా రాజుగారికి కల వచ్చింది. ఆ కలలో ఆయన జయదేవుడి యొక్క బాధ తెలుసుకున్నాడు, మమ్మల్ని పంపాడు, మేము వెళ్ళాం, శిశుపాలుడిని వాడితో ఉన్నవాడని వధించాం. కావాలంటే అప్పుడు పద్మావతి కూడా అక్కడే ఉన్నది, ఆవిడ్ని అడుగనగా అప్పుడు ఆవిడ చూసి, అవునండోయ్ ఈ భటులు వచ్చి రక్షించిన వాట నిజమే అని పరాశరుడితో అన్నది. ఇప్పుడు ఆవిడ కొంచెం గుర్తుకొచ్చిందనమాట, వీళ్ళు కూడా అందులో ఉన్నారని కనిపెట్టింది. అవునా అమ్మా, అందుకే మా మాట విను, మేము దొంగలం కాం, శిశుపాలుడి మనుషులం కాం, మహానుభావుడు లక్ష్మణసేనుని యొక్క భటులం. ఆ రాజుగారు నీ భర్తని జాగ్రత్తగా తన వంగ సామ్రాజ్యానికి పట్టుకెళ్ళాడు. వంగాధీశ్వరుడు తన సామ్రాజ్యంలో ఒక మంచి భవనం నీ భర్త కోసం కేటాయించాడు. ఆ భవనంలో ధన్వంతరితో సమానులైన మహానుభావులైన వైద్యులు నీ భర్తకి నిరంతరం వైద్యం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. నీ భర్త కోలుకున్నాడు, ఆయన నిన్నే కలవరిస్తున్నాడు, పద్మ పద్మ అంటున్నాడు. అందువల్ల నిన్ను అక్కడికి తీసుకెళ్ళడానికి వచ్చాం. మమ్మల్ని నమ్మి మాతో రమ్మనగానే పరాశరుడు నేను వస్తానన్నాడు.
ఈ ఉత్సవమూర్తుల్ని స్వయంభూమూర్తుల్ని వెంట పెట్టుకుని పద్మావతి పరాశరుడు ఇంటి తాళం వేసి ఇంటి తాళం పక్కన ఇటువంటి పిన్ని గారికి ఇచ్చేసి, పిన్ని ఇదిగో తాళం, మేము వస్తే ఈ తాళం మాకు ఓ ఏడాదిలోపు రాకపోతే ఈ తాళం మీదే, నువ్వు బంగారు గిన్నెలో పడ్డట్టే ఈ ఇల్లు రాసి ఇచ్చేసాం. ఆ తాళం ఇచ్చేసి పరాశరుడు ఈవిడితో కలిసి రథం ఎక్కి వంగదేశానికి వచ్చాడు. వంగదేశంలో రాజుగారి భవనంలో హాయిగా ఉన్న జయదేవుణ్ణి కళ్ళారా చూసింది పద్మావతి. బ్రహ్మానంద భరితురాలైపోయిందిట. క్రమక్రమంగా జయదేవుడు కోలుకున్నాడు. మొహమాటం ఉంటుందిగా, ఎన్నాళ్ళు ఇక్కడ చాకరీ చేయించుకుంటాం, వైద్యం చేయించుకుంటాం అనుకుని, మహారాజాకి మా ఇంటికి వెళ్ళినానా, మాకు ఇల్లు ఉందంటే, మహాత్మా మీకు అభ్యంతరం లేకపోతే మా వంగదేశంలో ఉండిపోండి, మా ఆస్థానంలో ఉండండి. నేను కృష్ణ భక్తుణ్ణి, నేను మిమ్మల్ని ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టను. కృష్ణుడి మీద పాటలు రాసుకుంటూ ఆ పాటలు నాకు వినిపిస్తే చాలు. ఇక్కడ మీరు ఆస్థాన విద్వాంసులు కాదు, అసలు నాకే రాజు, నేను వంగరాజుని. నాలాంటి వంగరాజులకు కూడా రాజు నువ్వు, కవిరాజు నువ్వు, మమ్మల్ని పరిపాలించానగా. పద్మావతి కూడా ఇంక నాకు ఎందుకు అక్కడికి వెళ్ళబుద్ధి వేయట్లేదంటే, నాకు బిందు బెలవమో ఇంకోటి ఇక్కడే ఉండిపోదాం, ఆ శిశుపాలుడు అంటే అసహ్యం కలిగింది అన్నది. ఆవిడ మాట అదే, రాజుగారి మాట అదే కదా, అందుకని అక్కడ ఉండిపోయాట. పరాశరుడితో పాటు శాశ్వతంగా వంగదేశంలో ఉండిపోయాడు. ఎక్కడ ఒరిస్సా వాడు కాస్త వెళ్ళిపోయాడు, బెంగాల్ వెళ్ళిపోయాడు. అప్పటికి వెస్ట్ బెంగాల్ కాదు, వెస్టు ఈస్టు కలిపి ఒకటే వంగదేశం. పరమ దుర్మార్గులు ఆంగ్లేయులు కంపు కంపు చేసేసారు ఈ దేశాన్ని. బెంగాల్ని కర్జన్ అని ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడు, మళ్ళీ వాడు బతుకు లార్డ్ ఒకటి, లార్డ్ కర్జన్ అనేవారు. వాడు బెంగాల్ని రెండుగా విభజించాడు, తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ మనకు మిగిలింది, తూర్పు బెంగాలు అప్పట్లో మొదట్లో పాకిస్తాన్లో కలిసి ఉండేది. ఆ తర్వాత పాకిస్తాన్ యుద్ధం వచ్చిన తర్వాత ఈ బంగ్లాదేశ్ అనే పేరుతో ఈ తూర్పు బెంగాల్ విడిపోయి బంగ్లాదేశ్ అనే మళ్ళీ సెపరేట్ దేశం ఏర్పడిపోయింది. అందువల్ల చిన్న చిన్న వాటికి బజ్జీ బాలేదని, లేకపోతే ఆటోవాడు ఏదో చేశాడని తొందరపడి హైందవాన్ని విడిచిపెట్టకండి. దీన్ని నిలబెట్టడానికి ఎంత కృషి చేయాలో అంత చేయండి. ఎక్కడెక్కడో విదేశాల్లో ఉండి దీనికోసం చాలామంది కృషి చేస్తున్నారు. మా డాక్టర్ గారు చూడండి, ఫ్లారిడా నుంచి వచ్చారు, విజయలక్ష్మి గారు. దాదాపు నెల అయింది ఆవిడ వచ్చి. ఆగస్టు నెలాఖరు దాకా యాత్ర అయ్యేదాకా మళ్ళీ అమెరికా వెళ్ళడంలా. ఆవిడ అమెరికాలో సిటిజన్. అమెరికా సిటిజన్షిప్ ఉండి కూడా ఈ దేశంలో ఉన్న మన ధర్మం, నా ధర్మం, నేను పుట్టిన ధర్మం నిలబెట్టాలి అని 3 నెలలుగా ఇక్కడ మకాం వేసుకున్నారు. అటువంటి డాక్టర్లు ఉన్నారు కాబట్టి మేము ఇంకా ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. అలాగే మొన్న యాత్రకి ఎంతమంది వచ్చారండి. అమెరికా నుంచి ఆవిడెవరో మేరీల్యాండ్ నుంచి జ్యోతి అన్న ఆవిడ తన భర్త వాసురెడ్డితో పాటు వచ్చింది. ఎంతమంది, ఒకళ్ళిద్దరు అనడానికి వెళ్ళలేదు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఈ దేశంలో ధర్మాన్ని నిలబెట్టడానికి డాలస్ నుంచి ఒక ఆవిడ, ఇంకో చాలామంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారు. చాలామంది హేమాహేమీలు వచ్చేసారు. ఆస్ట్రేలియా నుంచి, సస్కాచ్యువాన్ నుంచి ఒక ఆవిడ వచ్చారు, ఇది కెనడా నుంచి, ఇంకొక ఆవిడ మౌంటైన్ నుంచి వచ్చారు. అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు. వచ్చి ధర్మ సంస్థాపనకి మీరు ఏం చెబితే అది మేము చేస్తామన్నారు వాళ్ళు. నేనేం చేయమల్లా, మీరు హాయిగా భగవన్నామం చేయండి, తీర్థయాత్రలు చేయండి, మీ ధర్మం మీరు నిర్వర్తించండి, ధర్మం నిర్వర్తించడానికి వీలున్న పనులు మీరు చేయండి, అంతే చాలు. రోజు గురువుగారు ఇచ్చిన మంత్రానుష్ఠానం చేయండి, మన దేశం బాగుండాలని కోరుకోండి, మన ధర్మం అభివృద్ధి పొందాలని మీరు కోరుకోండి. అది కోరుకోవడమే నాకు చేసే గొప్ప దక్షిణ, నాకు ఇచ్చే దక్షిణ. గుడి బడి చేయండి, ఎక్కడున్నా గుడి బడి చేశారా అది దక్షిణ మాకు. ఈ లౌకికమైన దక్షిణ అది దక్షిణే కాదు, అది ఊరికే చిన్న చిన్న పనులు, ఇలాంటి పనులు చేయడానికి ఉపయోగపడుతుంది, మంచి మంచి పనులకు ఉపయోగపడుతుంది తప్ప అసలైన దక్షిణ మీరు ధర్మమూర్తులై ఉండడం, ధర్మం మీద అసహనం రాకుండా ఉండడం, పరధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుష్ఠించకుండా ఉండడం, మతం మారకుండా ఉండడం, ఈ మతం మారేటటువంటి వాళ్ళని సరైన మార్గంలోకి తీసుకొచ్చి మన ధర్మంలోకి తీసుకురావడం. దానికోసం మీరు అన్ని పనులు చేయండి అంతే. చాలామంది ఇప్పుడు విదేశాల్లో పనిచేస్తున్నారు, మన ధర్మం కోసం వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అమెరికాలో ఎన్ని గుళ్ళు ఉన్నాయండి. ఆ గుళ్ళు ముందు మన గుళ్ళు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నాయి? కారణం మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. మన వాళ్ళు గుళ్ళోకి వెళ్ళడంలా. బంగారం లాంటి గుడికి ఎంతమంది పెడుతున్నారు? నీ ఇంటి పక్కనే ఉంటుంది గుడి, వారానికి ఒక్క రోజున పెడుతున్నావా? కానీ వాళ్ళు శని ఆదివారాలు వస్తే డాలస్లో మన దత్తస్వామి వారు కట్టించిన, గణపతి సచ్చిదానంద స్వామి వారు కట్టించిన కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లోకి వచ్చేస్తున్నారు. ఆ గుడి అంతా నిండిపోతుంది, కొన్ని వేల మంది వచ్చేస్తున్నారు. నేను పురాణం చెబితే ఇంత చేసి 3 రోజులు పురాణం చెప్పాను, 4, 5, 6 తారీఖులు. ఈ 3 రోజుల్లో డాలస్లో గుడి అంతా ఇంతకంటే ఎక్కువ జనం వచ్చి నిండిపోయారు.
లోపల నుంచి బయటికి రావడం కష్టమైపోయిందండి. హ్యూస్టన్ నుంచి వచ్చారు వినడానికి. అలాగే వాషింగ్టన్ దగ్గర వర్జీనియాలో చింతపల్లి మాధురి గారి ఇంట్లో ఆవిడ ఇల్లు నిండిపోయారు. ఆవిడ ఇంటికి ఎక్కడెక్కడి నుంచో 100 మైళ్ళ నుంచి వచ్చారు పురాణం వినడానికి. సాయంత్రం 5ంటికి పురాణం అయితే 100 మైళ్ళ దూరం నుంచి 3ంటికో 2ంటికో బయలుదేరి వచ్చి పురాణం విని రాత్రి మళ్ళీ ఎప్పుడో ఇంటికి వెళ్ళారు. వాళ్ళు నిలబెడుతున్నారు. అలాగే నేను ఆశ్చర్యపోయింది తెలుసా, శానోజేలో ఒక గుళ్ళో ప్రవచనం చెప్పాను. అక్కడికి వెళితే ఆ గుడికి శాండియాగో నుంచి 6 గంటలు ప్రయాణం చేసి వచ్చారండి. శాండియాగో ఒకళ్ళైతే ఫ్లైట్లో వచ్చారు, కొందరు కారులో వచ్చారు. కారులోంచి వస్తే 9 గంటల ప్రయాణం. ఏది గంటకి 100 మైళ్ళు ప్రయాణం చేస్తే 9 గంటలు పడుతుంది. అంత దూరం నుంచి వచ్చారు. అది భక్తి అంటే. పక్క నుండి గుడికి వెళ్ళాలంటే మనకి ఆటో కావాలి. ఆటో వాడు కనుక ఒక గుడి చూపించి ఇంకో గుడి చూపించకపోతే చిచ్చి అని వాడిని తిట్టుకుంటున్నాం, కానీ తిట్టుకోవడం కాదు, వాడిని నెత్తి మీద ముట్టైనా మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మన ధర్మం నిలబెట్టడానికి కష్టపడాలి. ఈ ధర్మం నశిస్తే కలిపురుషుడు అడుగు పెడతాడు, అందరం నరకం పాలైపోతాం. ఈ పవిత్ర ధర్మాన్ని నిలబెట్టే బాధ్యత మన అందరి మీద ఉంది. దీనికోసం ఏదైనా చేయండి. మీరు ధర్మం మాత్రం నిలబెట్టండి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మం కోసం నేను నిలబడతాను. మాకు మాస్టర్ ఉండేవాడు, రే మనందరం అడవి కడదాం రా అన్నాడు. పులి వస్తేను అన్నాడు ఒక కుర్రాడు. పులి రాగానే నేను నేల మీద పడిపోతాను, నా మీద మీరు పడిపోండి అన్నాడు. ఈయన నేల మీద పడతాట, ఈయన మీద పడుకోవాలట. అంటే అర్థమైందా? బాగా పైన ఉన్నవాడిని పులి ఎత్తుకుపోతుంది, ఈయన మాత్రం అడుగుని ఉంటాడట. నేను అలాంటి వాడిని కాదు. పులి వస్తే ముందు నేను పెడతాను ఎదురుగా, నా వెనక మీరు రెండు మిమ్మల్ని రక్షిస్తాను. నాకు అస్సలు ఏమాత్రం భయం లేదు, ప్రాణభయం అస్సలు లేదు, ఏనాడు లేదు ప్రాణభయం. అందుకే ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నాను, నిశ్చింతగా ఉండగలుగుతున్నాను. ధర్మం కోసం ఏదైనా చేయాలి, ధర్మం కోసం ప్రాణం ఇచ్చేటటువంటి వాడే నిజమైన దైవభక్తుడంటే. కృష్ణుడు ఏం చెప్పాడు? నువ్వు యుద్ధం చెయ్యి, నేను వెనకుండి రక్షిస్తానన్నాడు. అర్జునుడి చేత యుద్ధం చేయించాడు. దెబ్బలు అర్జునుడికే కదా, ఆయనకి తగిలాయి. అసలు బాణాలు ఆయనకే తగిలాయి. ఎందుకని? రథం నడిపేవాడు కనుక. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు? మనం ధర్మయుద్ధానికి వెడితే మనకి ఏవైనా గాయాలైతే ఆయన రక్షిస్తాడు, రక్షించే బాధ్యత ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి జగద్గురు అన్నారన్నమాట ఆయన. అందువల్ల ఏమైనా సరే ఈ దేశాన్ని మళ్ళీ ముక్కలు కాకుండా కాపాడాలి. పూర్తిగా పూర్వ వైభవం దీనికి రావాలి. ఈ విడిపోయిన బంగ్లాదేశ్ మళ్ళీ హిందూ దేశంలో కలిసిపోయి మన హిందూ దేశం అయిపోవాలి. దిక్కుమాలిన పాకిస్తాన్ మళ్ళీ పాకిస్తాన్ కాదు భారతదేశం అయిపోవాలి. ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ మనలో కలిసిపోవాలి. అది గాంధార దేశం. అదే ఎవరిది? శకునిది. ఇది శకుని గారి తండ్రి గాంధార రాజు గారు పరిపాలించాడు. అదే గాంధార దేశమే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది. కాందహార్ అండంలా మీరు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాందహార్ అంటే గాంధార దేశం. అది స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ అంటే మద్రదేశం. ఇవన్నీ మనవి. ఇవన్నీ మళ్ళీ తిరిగి మనలో కలిసిపోవాలి. దానికి మీరు చేయవలసిన పని కృష్ణనామస్మరణం, భగవన్నామస్మరణం, గురునామస్మరణం. ఇవి చేయండి అంతే. ఏం పర్లేదు, గట్టి కొట్టండి. ఆ రోజుల్లో సువిశాల వంగ సామ్రాజ్యం అది. విడిపోయిన ఆ బంగ్లాదేశ్, ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్, ఇవంతా కలిపిన ఒక గొప్ప దేశం అది. ఈ వంగాధీశ్వరుడు చాలా గొప్ప వీరుడు, లక్ష్మణసేనుడు. ఆయనంతటి వాడి దగ్గర ఉండిపోవాలని పద్మావతి అనగానే పద్మావతి చెప్పింది, పరాశరుడు ఇక్కడ ఉందామంటున్నాడు, రాజుగారు బతిమాలుతున్నాడు, మా రాధామాధవులు కూడా వచ్చారు. ఎందుకంటే ఈ విగ్రహాలు పట్టుకొచ్చేసింది ఆవిడ. ఇంకెక్కడే ఉంటానన్నాడు ఆయన. వీళ్ల కోసం అత్యద్భుతమైన భవనాన్ని రాజుగారు కేటాయించారు. కవిగారికి ఒక ఇంద్రభవనం వంటి భవనం, నరేంద్ర భవనం ఇచ్చాడు. ఆ భవనంలో పూజా మందిరంలో రాధామాధవుల్ని వీళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. భక్తితో పూజించేవారు. రాజుగారి దగ్గర పాటలు పాడుతూ ఉండేవారు. అప్పుడు ఒక రోజున రాజు లక్ష్మణసేనుడు తన భార్యతో పాటు వీళ్ళ పూజా మందిరానికి వచ్చాట. రాజుగారు ఎప్పుడు నా దగ్గరికి రమ్మనేవాడు కాదండోయ్. రాజుగారు ఎంత గొప్పవాడంటే ఆయనే వీలున్నప్పుడు ఇక్కడికి వచ్చేవాట. నేను యజమానిని, రాజుని, నా దగ్గర కవి, పనివాడు అనే అహంకారం లేదు ఆయనకి. భార్యా సమేతముగా జయదేవుని ఇంటికి వచ్చి జయదేవుని చేత పాటలు పాడించుకుని విని ఆనందించి వెళ్ళేవాడు. ఆయన ఒక రోజున వచ్చాడు, రాజుగారికి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టాడు. రాణిగారు పక్కన కూర్చున్నారు. అప్పుడు పద్మావతి, స్వామి నాకు ఒక ధర్మ సందేహం ఉంది, తీర్చండి అంది. ఏమిటన్నాడు ఆయన. మీరు నేను శరీరములు వేరైనా ఒకే ఆత్మగా బతుకుతున్నాం. నీవు జగన్నాథస్వామి దగ్గరికి వెళ్ళి పురుషోత్తమ మహారాజు గారి దగ్గర ఉన్న రోజుల్లో నా ఒంటి మీద గొలుసేసుకుంటే ఆ గొలుసులు నా వక్షస్థలం మీద నాకు బరువు అనిపించాయి, తట్టుకోలేకపోయాను.
నువ్వు ఉంటే ఆ గొలుసు ఆనందం కలిగిస్తోంది, నువ్వు లేకపోతే ఈ హారం దుఃఖం కలిగించింది. నువ్వు ఉన్నప్పుడు ఒంటికి గంధం పూసుకుంటే అది హాయి కలిగిస్తోంది, నీ ఉన్నప్పుడు ఒంటికి పూసుకున్న గంధం చల్లగా అనిపిస్తోంది. నువ్వు లేకపోతే ఒంటికి నున్నగా నూరిన గంధం పూసుకుంటే అది విషంలా అనిపిస్తోంది. ఇది రాధామాధవుల తత్వం. రాధ కృష్ణుడు లేకపోతే అలాగే ఉంటుందని విన్నాం. ఈ భక్తులకు ఎందుకని పరమాత్ముడు లేకపోతే ఈ బాధ కలుగుతుంది? నువ్వే నా దేవుడివి, నువ్వు లేకపోతేనా నాకు ఇంత బాధ కలుగుతోంది. అలాంటప్పుడు కృష్ణుడికి దూరమైతే గోపికలు ఎంత విరహబాధ అనుభవించారో. కృష్ణుడికి దూరమైన ప్రతి ప్రాణి ఎంత బాధ పొందాడు. కృష్ణుడు అవతారం చాలిస్తున్నప్పుడు చాలామంది ఏడ్చారని విన్నాను. ఆ తత్వం చెప్పి ఈ కృష్ణతత్వాన్ని ఒక అందమైన పాట రూపంలో రాయమని కోరింది ఆవిడ. అప్పుడు రాసినటువంటి అద్భుతమైన పాటే తెల్లారులేస్తే మనందరం పడుకుంటున్నాం. రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా, రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా, రాధికా కృష్ణ రాధికా. స్తన వినిహితమపి హారముదారం, స్తన వినిహితమపి హారముదారం, సామనుతే కృశ తనురివ భారం, స్తన వినిహితమపి హారముదారం, సామనుతే కృశ తనురివ భారం, సరసమసృణమపి మలయజ పంకం, సరసమసృణమపి మలయజ పంకం, పశ్యతి విషమివ వపుషి సశంకం, రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా, రాధికా కృష్ణ రాధికా. హరిరితి హరిరితి జపతి సకామం, హరే 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 హరిరితి హరిరితి జపతి సకామం, హరిరితి హరిరితి జపతి సకామం, విరహ విహిత మరణేన నికామం, విరహ విహిత మరణేన నికామం, శ్రీజయదేవ భణితమితి గీతం, శ్రీజయదేవ భణితమితి గీతం, సుఖయతు కేశవా పదముపనీతం, రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా, రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా. కృష్ణ రాధిక నీకు దూరమైనప్పుడు ఆవిడ మెడలో వేసుకున్న గొలుసు ఈ స్తనముల మీద నుంచి కిందకి వేళ్లాడుతోందట. అలా వేళ్లాడుతున్న గొలుసు కూడా ఆవిడకి భారం అయిపోయిందట. భారం తనుహు ఇవ, ఈ శరీరానికి అది కొత్త బరువు అయిపోయిందట, తట్టుకోలేకపోయిందనమాట. గొలుసు బరువు అయిపోయిందన్నారు. అంటే కృష్ణుడు లేకపోతే ఆ గొలుసు కూడా తట్టుకోలేకపోతుందనమాట, అంత చిక్కిపోయింది. ఇంకా ఒంటికి చెలికెత్తులు గంధం ఇచ్చారు, బాగా అరగదీసి నూరి మంచి గంధం పట్టుకొచ్చారు. పూర్వకాలంలో గంధం అంటే పొడిని తెచ్చుకునేవారు కాదు, దిక్కుమాలిన పెర్ఫ్యూమ్స్ కొట్టుకునేవారు కాదు. గంధం చెక్కలు, మంచి గంధం చెక్కలు, తెల్ల గంధం, ఎర్ర గంధం, ఈ చెక్కలు పట్టుకొచ్చి వాటిని అరగదీసి రకరకాల పువ్వుల యొక్క రసం అందులో కలిపి దాన్ని అలా ఒంటికి పూసుకునేవారు. అప్పుడు ఒళ్ళంతా హాయిగా ఉండేది. ఆ నూరడం కూడా మెత్తగా నూరేవారటండి.
అది ఎంత మృదువుగా ఉంటుందంటే ఎక్కడ అందులోంచి రజను బయటకు వచ్చేది కాదు. ఈ మధ్యన ఒక ఆవిడెవరో గంధం అరగదీసి ఇచ్చింది, దాని నిండా ఇసుకలాగా ఏదో ఉంది. ఏమనంటే సాన బాగాలేదట. అందుకే సాన బాగా పెట్టాలి. గంధం ఎలా ఉండాలి? మసృణం అన్నారు, అంటే నునుపుగా ఉండాలి. ఎక్కడ అందులో రవ్వ ఉండకూడదు, ఇసుక ఉండకూడదు, మొరుము ఉండకూడదు, గట్టితనం ఉండకూడదు, స్నిగ్ధత్వం ఉండాలి. అలాంటి గంధమును మసృణ గంధము, మసృణము అనే శబ్దమునకు నునుపైన, మృదువైన, కోమలమైన అటువంటి గంధం ఒంటికి పూశారట చెలికత్తెలు. కానీ అది కూడా ఎలా ఉంది? విషంలో ఉందిట, ఒంటికి విషం పూసినట్టు ఉందిట. ఎందుకంటే అసలు విషయం కృష్ణుడు లేకపోవటం. కృష్ణుడు లేకపోతే గంధం విషంలాగా ఉంది. అందువల్ల ఆవిడేం చేస్తోంది? హరి హరి అని నిరంతరం నీ గురించే జపం చేస్తున్నది. హరిరీతి హరిరీతి జపతి సకామం. సకామం కామముతో, కోరికతో, నీవే కావాలనే కోరికతో హరి 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 అని జపిస్తున్నది. ప్రాణం పోయినా సరే ఆ జపం విడిచిపెట్టడం లేదు. నీ మీద అంతటి విరహం పెట్టుకున్నది. ప్రాణం ఎటువంటిది? విరహం ఎక్కువైపోతే ఉన్న ప్రాణం పోయేటట్టుందిట. మరణించినా సరే నీ నామం మాత్రం విడిచిపెట్టదు. అంత భక్తితో జపిస్తున్నది. అటువంటి రాధని అనుగ్రహించాలి అని జయదేవుడు ఒక గీతను రాశాడు. రాసి దానికి వ్యాఖ్యానం కూడా ఆయనే చెప్పుకున్నాడు. ఆయన ఏం చెప్పాడో తెలియదు కానీ నేను చెబుతున్నా వినండి అంతే. భగవంతుడికి దూరం అయితే భక్తులందరం రాధాస్వరూపులం అయిపోతాం మనం. రాధాదేవి ఒక్కతే కదా, రాధ అంటే జీవులకి ప్రతీక. ఓసారి శ్రీకృష్ణుడు అవతారం సమాప్తానికి సిద్ధంగా ఉన్నాడు. మరి కొద్దిసేపట్లో కృష్ణావతారం అయిపోతోంది. కృష్ణుడు అవతారం చాలించే ముందు ఉద్ధవునితో చాలా మాట్లాడాడు, ఎంతో బోధించాడు. ఉద్ధవుడు జ్ఞాని. శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడండోయ్. కృష్ణుడికి ఉద్ధవుడికి తేడా ఉండేది కదట. కృష్ణుడు ఉద్ధవునికి తన రూపం ఇచ్చాడు, దాన్ని సారూప్యము అంటారు. కృష్ణుడితో తిరిగాడు, అచ్చం కృష్ణుడి రూపం వంటి రూపం పొంది సారూప్య ముక్తిని పొందుతున్నవాడు. అది కాక చివరి క్షణాల్లో కృష్ణుడు ఆయనకి ఎంతో బోధ చేశాడు. ఈ చరాచర జగత్తంతా భగవన్మయం, నేను లేనిదేదీ లేదు. నేను పిపీలిక మొదలుకొని, చిన్న చీమ మొదలుకొని బ్రహ్మ వరకు వ్యాపించి ఉన్నాను. పిపీలిక అంటే చీమ, పిపీలిక అది బ్రహ్మపర్యంతం అన్నాడు ఆయన. చీమ మొదలుకొని సాక్షాత్తు బ్రహ్మ వరకు అందరూ నేనే. నేను లేను అని బెంగపెట్టుకోవద్దు. శరీరముతో, ఈ శరీరముతో నీకు కనపడను, కానీ సర్వాంతర్యామిగా కనపడతాను, విష్ణువుగా కనపడతాను. ప్రతి ప్రాణిలో నన్ను చూడు, జ్ఞానంతో ఉండు, మహానుభావుల్ని గురువులుగా భావించు అని ఎంతోమంది గురువుల్ని గురించి చెప్పాడు ఆయన. పొడపాము, కుల్లింగ పక్షి, వేశ్య, ఇటువంటి వాళ్ళందరినీ ఉదాహరణగా ఇచ్చి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకో. ఒక వేశ్య ఉంది, ఆవిడని ఎందుకు మనం ఆదర్శంగా తీసుకోవాలట? డబ్బు పుచ్చుకున్న కాసేపు ఇతనే నా భర్త, ఇతనే నా లోకం అనుకుంటుంది. అలాగే నువ్వు ఈ శరీరం ఉన్నంత వరకు కృష్ణుడు తప్ప మరొకడెవడూ నా భర్త కాదనుకోవాలి. అంత ఊహలోకి వెళ్ళాలి నువ్వు, అంత ప్రేమను నువ్వు నేర్చుకోవాలి అని అన్నీ చెప్పాడు. అంతా విన్నాక ఎన్ని చెప్పినా నువ్వు లేకపోతే ఉండలేను అని మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకున్నట్ట. అది కృష్ణతత్వం ఎరిగినటువంటి వాడు చేసే పని. ఆ రూపం చూడలేకపోతే ఉండలేక అంతటి జ్ఞాని ఉద్ధవుడు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ కృష్ణుడికి సారథ్యం చేసే సారథి పేరు దారుకుడు. కృష్ణుడి రథం నడిపే సారథి పేరు దారుకుడు. ఈ దారుకుడు కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. చూస్తూ ఉండగానే రథం దిగాడో లేదో దారుకుడు రథం మాయమైపోయింది, గుర్రాలు మాయమైపోయాయి, జెండా మాయమైపోయింది, అందులో ఉన్న ఆయుధాలు మాయమైపోయాయి. అంటే ఇంక వాటితో పని లేదు, భగవంతుడు వెళ్ళిపోతున్నాడు ఇక. అందుకే వైకుంఠం నుంచి వచ్చిన రథం వైకుంఠానికే వెళ్ళిపోయింది. జెండా మీద ఉన్న గరుత్మంతుడు ఎగిరిపోయాడు, అందులో ఉన్న కోదండం, గద, చక్రం అన్నీ వెళ్ళిపోయాయి, మొత్తం మాయమైపోయింది. ఇంకా నా స్వామి నాకు దక్కడని అర్థమైపోయింది పాపం దారుకుడికి. స్వామి నాకేమిటి దిక్కని కాళ్ళు పట్టుకు ఏడ్చాడు. అప్పటికే బోయేవాడు బాణం కొట్టాడు కదా, ఆ బాణం దెబ్బతిని వెళ్ళిపోతున్నాడు ఈయన. ఆయన ఏడ్చాడు. నిజంగా ఆ ఏడుపు చూస్తే మనకే కన్నీళ్ళు వస్తాయి. రోజు కూడా ఉండే దారుకుడు ఆయనకి దూరం అయితే బతకగలడా? ఆయనకి డ్రైవింగ్ చేశాడండి, మామూలు డ్రైవింగ్ కాదు, ప్రాణం కింద భావించి కృష్ణుడిని సేవించిన వాడు ఆయన. అక్కడ రాశారు భాగవతంలో, అద్భుతమైన పద్యం రాశారు. ఈ పద్యం పోతన గారు రాయలేదండి, ఆయన శిష్యుడు సింగన రాశాడు. స్వామి నిన్ను నుడువని చెప్పదా నీరసం
నిన్ను చూడని కన్నులు నిష్ఫలములు, నీవు లేనట్టి దినములు నింద్యములగు, కన్నులను చూచి మమ్ముల గారవింపు. స్వామి, ఇంక ఈ క్షణం తర్వాత నాకు కనపడకుండా వెళ్ళిపోతావు. అప్పుడు ఏమవుతుంది? నా బతుకు వ్యర్థమైపోతుంది. రేపటి నుంచి నేను నిన్ను ఈ కళ్ళతో చూడలేను. నిన్ను చూడని దినములు నింద్యములగు. నిన్ను చూడలేకపోతే ఆ పగళ్ళు కాదు, ఆ రోజులు కావు, అవి పనికిమాలిన రోజులు. రోజు లేవగానే నిన్ను తలుచుకొని నీకు నమస్కరిస్తేనే ఆ రోజు కింద గడిచినట్టు లెక్క. నిన్ను చూడకపోతే అది వేస్ట్, అది వ్యర్థమైన దినం. ఆ దినం పనికిమాలిన దినం, అసలైన తద్దినం అంటే అది. నా బతుక్క తద్దినం అది. నేను ఆ దినాన్ని చూడలేను. ఇక నాలుకతో కృష్ణ, వాసుదేవ, పరంధామ అని రోజు నిన్ను తలుచుకునేవాడిని. రేపటి నుంచి నువ్వు కనపడపోతే ఎవరిని తలుచుకుంటాను? నిన్ను గురించి ఈ నాలుక పలకడానికి నువ్వు కనపడవు. అప్పుడు ఈ నాలుక నీరసము, రసము లేనిదాన్ని నీరసము అంటాం. రసము, నీరసం. ఇందులో ఆనందం ఉండదు. ఈ నాలుకకి రుచి చూసే శక్తి తగ్గిపోతుంది, నిరానందంతో ఉంటుంది. నువ్వు లేకపోతే, నిన్ను తలుచుకోకపోతే వ్యర్థమైపోతుంది నాలుక. ఇక నిన్ను చూడని కన్నులు నిష్ఫలములు. కళ్ళు ఎందుకు ఇచ్చావు? నిన్ను చూడడానికి. నా అదృష్టం వల్ల ఎన్నాళ్ళు నిన్ను రోజూ చూశాను. ఇప్పుడు రేపటి నుంచి నేను ఎవరిని చూడను. అప్పుడు ఈ కళ్ళు నిష్ఫలములు, వ్యర్థమైపోతాయి. కంటికి చూపు ఉంటుంది, కానీ ఆ చూపుకి నువ్వు కనపడవు. కాబట్టి కళ్ళున్న గుడ్డివాడిని అయిపోతాను నేను అని ఏడ్చి, నీ కళ్ళతో నన్ను చూచి గౌరవించు, నన్ను నీతో పట్టుకుపో, నువ్వు లేకపోతే ఉండలేనని పాపం భోరును బాధపడుతూ ఏడుస్తూ కాళ్ళు పట్టుకుంటే నేనెక్కడికి వెళ్తాను రప్పించాడా? ప్రస్తుతానికి ఇంకా నీకు కొన్ని పనులు ఉన్నాయి. అర్జునుడికి నేను శరీరం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళాననే విషయం చెప్పాలి. ద్వారకా నగరంలో భయంకర ప్రళయం పుట్టి ద్వారక నేటికి 7వ రోజుతో నాశనం అయిపోతుంది, సముద్రంలో కలిసిపోతుంది. ఆ లోపు అక్కడున్న వాళ్ళందరినీ అర్జునుడు రక్షించాలి, బతికున్న వాళ్ళని రక్షించాలి. ఈ పనులన్నీ నువ్వు అర్జునుడి చేత చేయించాలి. అందుకని నువ్వు ఉండాలి. అయ్యాక నన్నే తలుచుకో, నా దగ్గరకు వస్తావు అంటే వస్తాను, ఎప్పుడో వస్తాను, కానీ ఇప్పుడు నిన్ను ఈ రూపంతో చూడకుండా ఉండలేను అన్నాడండి ఆయన. ఎంత చెప్పినా తట్టుకోలేను అన్నాడు ఆయన. ఆయనకి దూరం అయితే అన్నం సహించదు, ఆకలి వెయ్యదు, మంచినీళ్ళు తాగలేను, కళ్ళేమో మండిపోతున్నాయి, నాకు నా శరీరం అంతా విషం పూసుకున్నట్టుంది, గంధం నాకు పనిచేయట్లేదని ఆయన అన్నాడు. కాబట్టి ఆయనకు దూరం అయితే జీవులందరికీ ఇదే విరహస్థితి. వీళ్ళందరినీ ఓ పక్కన పెట్టండి. పాపం కొంతసేపటికి ఈ విషయం తెలుసుకుని అర్జునుడు వచ్చాడు. అప్పటికే స్వామివారు అవతారం చాలించేశాడు, శరీరం ఇక్కడ వదిలేశాడు కావాలని. దేవతలంతా ఈ కృష్ణుడు అవతారం చాలించి పైకి వెళ్ళేటప్పుడు దివ్య రూపం ధరిస్తాడు కదా, ఆ దివ్య రూపాన్ని కళ్ళారా చూద్దాం, అవతార సమాప్తాన్ని చూచి ఆయన మీద పూలవర్షం కురిపించి ఆ కొత్త రూపం చూద్దామని గంపలకి గంపలు పువ్వులు పట్టు కూర్చున్నారు పైన. కానీ సెకండ్లో 1,00,000 వంతు కంటే కూడా తక్కువ కాలంలో ఎవరికీ కనపడకుండా అదృశ్యమైపోయి వైకుంఠంలో యథారూపం ధరించాడు ఆయన. దేవతలు వెర్రి మొహాలు వేసుకు చూశారు. కింద శరీరం అలాగే ఉంది, కృష్ణ శరీరం, స్వామివారు లేడు. అయ్యో అని ఈ గంపల పువ్వులు ఆయన శరీరం మీద వేసి మిగతా పువ్వులు పట్టుకెళ్ళి వైకుంఠానికి అవతార సమాప్తిని కళ్ళారా చూడలేకపోయామన్నారట. నా అవతార సమాప్తిని చూడడం ఎవడి వల్ల కాదు, అంత వేగంగా వెళ్ళిపోతాను నేను అన్నాడు ఆయన. అప్పుడు దేవతలే భూలోకంలో కృష్ణ రూపంతో ఉన్నప్పుడు నువ్వు చేసిన లీలలు చూసి మురిసిపోయాం. ఎందుకో వైకుంఠంలో ఉన్న నీ దివ్యమంగళ రూపం కంటే భూలోకంలో ఉన్న కృష్ణ రూపమే మాకు ఎక్కువ ఆనందం కలిగించింది అన్నారు వాళ్ళు. ఆ రూపం మమ్మల్ని మురిపించింది, మరిపించింది, అసలు దేవతలమనే విషయాన్నే మరిపించేసింది. అటువంటి రూపం, అటువంటి లీలలు, కృష్ణలీలలు వంటి లీలలు ఈ ప్రపంచంలో మరొకటి ఉండవు. తెలుసుకున్నవాడికి కృష్ణతత్వమే గొప్ప తత్వం, జగద్గురుడు అంటే నువ్వే అని పాపం వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఏది దేవతలు, సుఖదుఖాలకు అతీతంగా ఉండే దేవతలే ఆ కృష్ణ రూపం చూడలేకపోతే ఉండలేకపోతున్నా ఉన్నారు. అటువంటిప్పుడు అర్జునుడు ఏమైపోతాడు ఆలోచించండి ఒకసారి.